అంత క్లియర్గా ఉన్నటువంటి గాదర్ కిషోర్ 2023 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అది వేరు. ఓటమికి సంబంధించిన కారణాలు అన్వేషించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే పైనుంచి కింద దాకా ఏవైనా కారణాలు ఉండొచ్చు. ఇసుక ఉంటుంది, ఇసుక మీద బదనమైన ఇందాకనే నేనే కమిట్ అని. ఓకే, అది వాస్తవం ప్రజలకు రీచ్ కాలేదు కాబట్టి. ఇప్పుడు నాకు ఏమైపోయింది, నేను పుట్టి పెరిగిన పరిస్థితులల్లో నిమ్న వర్గాల నుంచి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి డిస్క్రిమినేషన్ ఎదుర్కొని ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కూడా లేకుండే. మా అమ్మని ఇద్దరు ఉద్యోగస్తులు, అప్పర్ మిడిల్ క్లాస్, బాగా ఉన్నత కుటుంబం అని అంటలేను కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఒక ఉన్నతమైన స్థానంలో ఇద్దరు ఎంప్లాయీస్, ఎవరికి బండి లేనప్పుడు నాకు బండి ఉంది, యూనివర్సిటీలో ఎవరికి కారు లేనప్పుడు నాకు కారు ఉంది, హ్యాపీగా తిరిగినా 10 మందిని మెయింటైన్ చేయగలిగిన ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితులు నాకు ఎప్పుడు లేకుంటుండే. దాంతోపాటు నాకు వచ్చినటువంటి దాంట్లో ఇయ్యాల కాదు, నేను ఎమ్మెల్యే అయినాక చెప్పట్లేను, ఎమ్మెల్యే కాకముందుకైనా సరే నా వల్ల అయితే పక్కన సాయం చేస్తాను. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు అయినా సరే నా ఫ్రెండ్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉంటే కూడా నేను ఆయన ఎంసెట్ ఫామ్ తీసుకొని ఫీజు కట్టించేస్తే ఆయన ఇవాళ ఎలక్ట్రిసిటీలో జాబ్ చేసుకుంటాను. అది వేరే విషయం, పేరు చెప్పాను నేను కానీ చెప్తున్నా. ఆ నేచర్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అది యూనివర్సిటీ ఉన్నప్పుడు కూడా ఉంది. యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి మీ నాయకులను ఎవరైనా మందలు ఇచ్చినా కూడా మీకు తెలుస్తుంది. అట్లనే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నా స్థాయిలో, నా పరిధిలో, నా చేతనైనంత కాడికి నేను చేయగలిగితే ఉనకన్నా 10 రూపాయలు సాయం చేసిన తప్ప ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి ఒక చర్య మొత్తం నియోజకవర్గంలో ఎన్నడూ కూడా చేయలే. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంది, అరే కిషోర్ గారు బాగానే ఆపదకు సోపద పోతే పైసలు ఇస్తుండు, సపోర్ట్ చేస్తుండు, తిరుగుతున్నాడు, తిప్పల పడుతున్నాడు. 5 రోజులు కాన్సిల్ అనుకునేది క్రాంతి నువ్వు నమ్మవు. వాస్తవానికి 2014 ఎమ్మెల్యేకి వేసినాక నాకు పెళ్లి కాలే, తర్వాత ఎమ్మెల్యే అయినాక పెళ్లి అయింది. పెళ్లి అయినాక కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంలో కూడా నేను పోయి 4 రోజులు 5 రోజులు పండుకునేది. కొత్తగా మనం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఉంటుండే. ఆ రిస్క్ చేసుకుంటూ మనం ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ప్రజలు అనుకున్నది ఏంటంటే, నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, ఇది వాస్తవం కాదా నాకు కూడా తెలియదు, ఓహో కిషోర్ గారు ఇసుకలో బాగానే సంపాదిస్తున్నట్టు, అందుకే నా 10 రూపాయలు పెడుతుండు అనుకోరు. నేను నా సొంతంగా నా తెలివితోని చిన్న రియల్ ఎస్టేట్ చిన్నదో తిప్పలబడి చేసుకొని వచ్చి అక్కడ ఖర్చు పెడుతున్నా అనుకోలే. ఓహో ఇసుక మీద బాగానే వస్తున్నట్టుంది, అటు ఇటు అవి బాగానే పెడుతున్నాను ఒక ఫీలింగ్ ప్రజలు వచ్చిరేమో, కాబట్టి మనం బదనామైనమేమో అనిపించింది నాకు, నేను అనుకుంటున్నా. కాబట్టి అదొక కారణమై ఉండొచ్చు. ఒకటి 12 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో నల్గొండలో ఉంటే ఒక జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట మంత్రి, వారు కూడా బాగా అద్భుతమైన డెవలప్మెంట్ చేసి వారికి ఒక అవకాశం దొరికింది. 11 మంది ఓడిపోయారు. దానికి ఏం కారణం అన్వేషించాలి నేను? కిషోర్ ఒక్కడ ఓడిపోతేనేమో నేను నిజమే కదా, ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచిస్తుంటే చుట్టూ మొత్తం ఎగిరిపాయి. అటు పక్కన నాకు ఎర్రవెల్లి దయాకర్రావు గారు, ఇటు పక్కన శేఖర్ రెడ్డి గారు, అటు పక్కన సునీత గారు, ఇటు పక్కన నగరికల్ ఎమ్మెల్యే గారు మా లింగయ్య గారు, అన్ని వరుసగా నేను దానికి ఏం అన్వేషించాలి, ఏం కారణం దూరాడాలి. కాబట్టి ఓవరాల్గా జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, నిజంగా వ్యక్తిగతంగా నా దగ్గర నుంచి పొరపాటు జరిగి ఉంటే మాత్రం సరిదిద్దుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది. రైట్. అంటే ఇలా అధికారం కోల్పోనికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అహంకారమేనా కారణమా? అంటే కేసీఆర్ గారు అహంకారం ఉంటే కదా అసలు కారణం కావటానికి. నిజంగా బయట ప్రచారం అయింది తెలంగాణలో ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కేసీఆర్ అహంకారి. కేసీఆర్ ఎవరిని కూడా ఆ ఫామ్ హౌస్ కాడికి కావచ్చు, లేకపోతే ప్రగతి భవన్ కావచ్చు రానియడు, ఆయన ఇష్టం ఉంటే రాణిస్తాడు, మంత్రులను ఎమ్మెల్యేలను సైతం తప్పది. క్రాంతి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, వాస్తవానికి కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత, దాంట్లో అనుమానం లేదు. ఒక ఎగ్జామ్షన్ కేసు కేసీఆర్ ఫస్ట్ ఆప్షన్. కేసీఆర్ని కేసీఆర్గా చూసిన వాళ్ళకి, కేసీఆర్గా అర్థం చేసుకునే వాళ్ళకి ఆయన అర్థమవుతాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అహంకారం అనే మాటకు అసలు తావేలేదు, వదిలిపెట్టు. ఎందుకంటే నేను 2004లో యూనివర్సిటీలో వచ్చిన తర్వాత 2006లో వారితో సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం దొరికి వారి పర్సనల్ రూమ్లో కూర్చున్న కానించి దాదాపు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయితే వెరీ నియర్ అండ్ ఇయర్గా చూసిన కాబట్టి నాకు తెలుసు. ఎలాంటి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ఎవరితోనైనా డిస్కస్ చేసి ఎవరు ఏది చెప్పినా వారి యొక్క అభిప్రాయానికి గౌరవం ఇచ్చి ఆ పర్టికులర్ సందర్భానికి తను ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా 2 రోజుల తర్వాతనైనా సరే ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి నేపథ్యం. నిజంగా ఫ్యూడలిస్ట్ వ్యవస్థ ఉండదన్న లేదు, నేను అదే చెప్తున్నా. నిజంగా నేను కూర్చుంటే ఏది చెప్పినా కూడా తీసుకోరు, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే కేసీఆర్ గారు లేచి వడ్డిస్తారండి, వారికి ఏం అవసరం? గాదర్ కిషోర్ గారికి కేసీఆర్ గారు వడ్డించే అవసరం కాకబడతాడేమో. నన్ను ఎందుకు కాకబట్టాలి? నేను నాకు టీవీ ఇంటర్వ్యూలలో చెప్పడానికి ఎమ్మెల్యే కాలే కదా. ఇంటర్వ్యూలు ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడు 2006 ముచ్చట. లేచి కలిసి అందరితో కలిసి తిని మంచి తినరా అంటే కొద్దిగా తక్కువ పెట్టుకుని పిల్లగానే రాళ్ళ రీచుకోవాలి, తినాలి కానీ ఏదైనా గట్టిగా తినరు, అంత కలుపుకొలుతాను. నేను ఒక్కనట్టలేను నేను. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తూ జేఏసీ కొంతమంది దూరంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు వచ్చినా వాళ్ళతో గట్టినే ఉన్నారు. కేసీఆర్ ఎగనెస్ట్గా పెట్టుకున్నటువంటి కొంతమంది ప్రజా సంఘాలు జేఏసీ పెట్టుకున్నా వాళ్ళని అట్నే సపోర్ట్ చేసారు. ఎవరితోనైనా ఈక్వల్గానే ఉన్నారు వాళ్ళు. ఒకరిని కాకపట్టాల్సిన అవసరం, ఇంకోటి కాకపట్టాల్సిన అవసరం లేదు.